పాపమూలమని ఈశాద్వేషం కలహమూలమని మోహం స్వార్థం పాపమూలమని జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. జ్ఞానసాగరుడు అందరికీ దివ్య బుద్ధినిచ్చాడు. ముక్తి మార్గమును తెలిపాడు. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. ఈశ్వరుడు ఒక్కడే, పరమేశ్వరుడు ఒక్కడే. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ కల్పితాలు. జాతి వర్ణ భేదములు అన్నియు మానవ ఓం శాంతి. ఈరోజు సద్గురువారము, నవంబర్ 19వ తారీఖు మురళి యొక్క సారము. मीठे बच्चे, यह सारी दुनिया रोगियों की बड़ी हॉस्पिटल है. बाबा आए हैं सारी दुनिया को निरोगी बनाने. బాబా అంటున్నారు, మధురమైన పిల్లలు, ఈ మొత్తం ప్రపంచమంతా కూడా రోగులతో నిండినటువంటి హాస్పిటల్. మొత్తం ప్రపంచాన్ని నిరోగిగా తయారు చేసేందుకే బాబా వచ్చారు అంటున్నారు. బాబా ఇవాళ ప్రపంచాన్ని ఏమంటున్నారు? రోగాలతో మనుషులంతా ఇప్పుడు దుఃఖము, అశాంతి, మానసికంగా శారీరకంగా రోగాలతో నిండినటువంటిది హాస్పిటల్ ఉంది. కాబట్టి పిల్లలు, మీ అందరినీ నిరోగిగా చేసేందుకే నేను వచ్చాను అంటున్నారు. प्रश्न है, कौन सी स्मृति रहे तो कभी भी मुरझाइश व दुख की लहर नहीं आ सकती है. ప్రశ్న, ఏ స్మృతి ఉన్నట్లయితే నిరుత్సాహము లేదా దుఃఖం యొక్క అల అనేది ఉండదు అంటున్నారు బాబా. ఏ స్మృతి ఉండాలి? మనకు దుఃఖం ఉండకూడదు, అదేవిధంగా నిరుత్సాహం అనేది కలగకూడదు. దానికి ఎలాంటి స్మృతి అవసరమో బాబా చెప్తూ ఉన్నారు. ఉత్తర్, अभी हम इस पुरानी दुनिया, पुराने शरीर को छोड़ घर में जाएंगे, फिर नई दुनिया में पुनर्जन्म लेंगे. ఇప్పుడు మనము ఈ పాత ప్రపంచము, పాత శరీరాన్ని వదిలి మన ఇంటికి వెళ్ళేది ఉంది. తిరిగి శాంతిధామం నుండి మళ్ళీ తిరిగి మనము కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటాం. हम अभी राजयोग सीख रहे हैं राजाई में जाने के लिए. రాజ్యంలోకి వెళ్ళేందుకే ఇప్పుడు మనం అందరం రాజయోగాన్ని నేర్చుకుంటూ ఉన్నాం. బాప్ हम बच्चों के लिए रूहानी राजस्थान स्थापन कर रहे हैं. यही स्मृति रहे तो दुख की लहर नहीं आ सकती. పిల్లలైనటువంటి మన కోసము బాబా ఆత్మిక రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు. ఈ స్మృతి ఉంటే ఎప్పుడు దుఃఖం యొక్క అల రాదు అంటున్నారు బాబా. కాబట్టి ఏం గుర్తుంచుకోవాలి? ఇంకా ఈ పాత శరీరము ఏదైతే ఉందో అది ఇక్కడే వదిలేసి మన ఇంటికి వెళ్ళిపోతాము. కొత్త ప్రపంచంలో మనం తిరిగి పునర్జన్మ తీసుకుంటాము. స్వయంగా భగవంతుడే రాజయోగాన్ని నేర్పించి మన కోసం ఆత్మిక రాజధానిని స్థాపన చేస్తూ ఉన్నారు.
ఈ స్మృతి ఉంటే దుఃఖం యొక్క అల అనేది మనకు ఉండదు. గీత్ హే తుమ్ హీ హో మాతా పిత, పాట ఉంది నీవే తల్లివి తండ్రివి, భక్తిలో పాడుతుంటారు కదా, నీవే సకుడవు బంధువు. ఓం శాంతి. గీత్ కోయి తుమ్ బచ్చోं के लिए नहीं है, నయే నయే కో సమझाने के लिए है. పాట భక్తి మార్గంది, అది కూడా పిల్లలు మీకోసం కాదు. ఇది ఎవరైతే కొత్త కొత్త వాళ్ళు వస్తూ ఉంటారో వాళ్ళకి అర్థం చేయించడం కోసం. ఐసే భీ నహీ कि यह सब समझदार ही है, नहीं बेसमझ को समझदार बनाया जाता है. అలా అని ఇక్కడ అందరూ కూడా చాలా తెలివైనటువంటి వారే ఉన్నారు అనడం కాదు. బాబా అంటారు ఇక్కడ కూడా తెలివి లేనటువంటి వారు ఉన్నారు, వాళ్ళని బాబా తెలివైనటువంటి వారిగా తయారు చేస్తూ ఉన్నారు. बच्चे समझते हैं हम कितने बेसमझ बन गए थे, अब बाप हमको समझदार बनाते हैं. పిల్లలకు కూడా తెలుసు కదా, ఇంతకు ముందు బాబా వద్దకు రాకముందు ఎలా ఉండేవారని, ఎలాంటి జ్ఞానం లేదు, ఎలాంటి తెలివి ఉండేటువంటిది కాదు. బాబా మనల్ని తనవారిగా చేసుకొని చాలా తెలివైన వారిగా తయారు చేస్తూ ఉన్నారు. जैसे स्कूल में पढ़कर बच्चे कितना समझदार बन जाते, हर एक अपनी अपनी समझ से बैरिस्टर इंजीनियर आदि बनते हैं. ये तो आत्मा को समझदार बनाना है. స్కూల్లో కూడా చూడండి, పిల్లలు తమ యొక్క నాలెడ్జ్ అంటే చదువుకొని అర్థం చేసుకొని తెలివైన వారిగా అయిపోతారు. తెలివైన వారిగా అయి కొంతమంది లాయర్స్గా అవుతారు, కొంతమంది ఇంజనీర్స్గా అవుతూ ఉంటారు. కానీ ఇక్కడ బాబా ఆత్మను తెలివైనటువంటిదిగా తయారు చేస్తూ ఉన్నారు. पढ़ती भी आत्मा है शरीर द्वारा, परंतु बाहर में जो भी शिक्षा मिलती है वह है अल्पकाल के लिए శరీర్ నిర్వహణార్థం. బాబా అంటున్నారు చదువుకునేది కూడా ఆత్మనే, శరీరం ద్వారా చదువుకుంటుంది. కానీ ఎప్పుడైతే బయట శిక్షణ ఏదైతే లభిస్తుందో అది శరీర నిర్వహణార్థం, అది కూడా అల్పకాలికం కోసమే అంటున్నారు, ఈ దేహం ఉన్నంత వరకే. బల్కో ఈ కన్వర్ట్ भी करते, हिंदुओं को क्रिश्चियन बना देते, किसके लिए. బాబా అంటున్నారు కొంతమంది ఇక్కడ కన్వర్ట్ అవుతూ ఉంటారు, చెప్తుంటారు కదా, హిందువులు ఏం చేస్తారు, క్రిస్టియన్స్ దాంట్లో కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. ఎందుకోసం ఆ విధంగా కన్వర్ట్ అవుతూ ఉంటారు, ఏదైనా దుఃఖం వచ్చిందనుకోండి, ఫలానా వాళ్లకు ఈ విధంగా చేస్తే ఇలా జరిగింది అని తెలిసినట్లయితే ఏమవుతారు, అందులో కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. బాబా అంటున్నారు కొద్ది సుఖం ఏదో లభిస్తుంది అనేసి వాళ్ళు కన్వర్ట్ అయిపోతూ ఉంటారు. పైసే నౌకరీ ఆది సహజ మిల్నే కే లియే, ఆజీవికా కే లియే. ఇంకా కొంతమంది తొందరగా జాబ్స్ వస్తాయి, మంచిగా ధనం సంపాదించవచ్చు, ఇది సహజమైన మార్గం అని అనుకుంటూ ఉంటారు. సహజంగా లభించడం కోసము వారి యొక్క జీవనోపాధి కోసం వాళ్ళు ఏం చేస్తారు అంటే కన్వర్ట్ అవుతూ ఉంటారు. అబ్ తుమ్ బచ్చే జాన్తే హో హమ్కో పహలే పహలే తో ఆత్మ అభిమాని బన్నా పడే, యహ్ హే ముఖ్య బాత్. శివబాబా అన్నారు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే పిల్లలు మొట్టమొదట ఆత్మ అభిమానిగా కావాలి, ఇది అన్నిటికంటే ముఖ్యమైనది. క్యోంకి యహ్ హై హీ రోగి దునియా. బాబా అంటున్నారు ఎందుకు అంటే ప్రపంచం అంతా ఎలా ఉంది, రోగి ప్రపంచంగా ఉంది. ఐసా కోయి మనుష్య నహీ జో రోగి నహీ బంతా హో, కుచ్ నా కుచ్ హోతా జరూర్ హై. బాబా ఏమంటున్నారు, ప్రపంచంలో అందరికీ ఏదో రకమైన అనారోగ్యం అయితే వచ్చేస్తుంది. ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఎంతో మంది పేషెంట్స్కి క్యూర్ చేస్తూ ఉంటారు, అలా అని వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్ రావనా, అలా అయితే కాదు కదా, తప్పకుండా ప్రతి ఒక్కరికి ఏదో రూపంలో వస్తూనే ఉంటుంది. ఏహో సారీ దునియా బడేతే బడి హాస్పిటల్ హే జిస్మే సబ్ మనుష్య పతిత్ రోగి హే. మొత్తం ప్రపంచం అంతా కూడా ఏమైపోయింది, చాలా పెద్దలో పెద్ద రోగిలతో నిండినటువంటి హాస్పిటల్ ఉంది. ప్రతి మనుషులు ఎలా ఉన్నారు, పతితంగా రోగిగా ఉన్నారు అంటున్నారు. మరి వారి ఆయుష్ కూడా ఎలా ఉంది, బాబా అంటున్నారు చాలా తక్కువగా ఉంది. అచానక్ మృత్యుకో పాలేతే కాల్ కి చెమ్మ మే ఆ జాతే, యహ్ భీ తుమ్ బచ్చే జాన్తే హో. అంటే బాబా అంటున్నారు అకస్మాత్తుగా మృత్యువులు జరుగుతూ ఉంటాయి, సడన్ గా వెళ్ళిపోతూ ఉంటారు. బాబా అంటున్నారు మృత్యు యొక్క పిడికిల్లో బిగించబడి ఉండిపోయారు అని అంటున్నారు, అది కూడా మనకి తెలుసు. తుమ్ బచ్చే సిర్ఫ్ భారత్ కి హీ నహీ సారే విశ్వ కి సర్వీస్ కర్తే హో గుప్త రీతి. పిల్లలు ఇప్పుడు మనమంతా సేవ చేస్తూ ఉన్నారు, కానీ గుప్త రీతిగా కనిపించట్లేము అంటున్నారు. ఒక భారతదేశంలో చేస్తున్నామా అంటే కాదు,
మొత్తం విశ్వమంతటి యొక్క సేవను పిల్లలైన మీరు గుప్త రూపంలో చేస్తూ ఉన్నారు అంటున్నారు బాబా. मूल बात है कि बाप को कोई नहीं जानते, मनुष्य होकर और पारलौकिक बाप को नहीं जानते, उसने प्यार नहीं करते. अब बाप कहते हैं मेरे साथ प्यार रखो. శివబాబా అంటున్నారు అనమాట, అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి అంటే భగవంతుడిని తెలుసుకోకపోవటం. ఎవ్వరికి కూడా తెలియదు, మనుషులమై ఉండి పారలౌకిక తండ్రి గురించే తెలియదు. అతను ఎవరు కూడా ప్రేమించరు. బాబా అంటున్నారు పిల్లలు నాతో ప్రేమ పెట్టుకోండి. మేరే సాత్ ప్యార్ రక్తే రక్తే తుమ్కో మేరే సాత్ హీ వాపస్ చల్నా హే. మీరు నాతో ప్రేమ పెట్టుకొని నాతో పాటు వాపస్ తిరిగి వచ్చేది ఉంది, పరంధామం వెళ్ళేది ఉంది బాబా తోడుగా. జబ్ తక్ వాపస్ చలే తబ్ తక్ ఇస్ చీచీ దునియా మే రహనా పడతా హే. మరి మనం పరంధామం వెళ్ళినంత వరకు తప్పకుండా ఇదే చీచీ ప్రపంచంలో ఉండాల్సి వస్తుంది. పహలే తో దేహ అభిమాని సే దేహీ అభిమాని బనో, తబ్ తుమ్ ధారణ కర్ సక్తే హో ఔర్ బాప్ కో యాద్ కర్ సక్తే హో. మొట్టమొదట దేహ అభిమానం ఏదైతే ఉందో దాన్ని తొలగించుకోవాలి, ఆత్మ అభిమానిగా కావాలి. అప్పుడే మనము బాబా చెప్పిన విషయాలను ధారణ చేయగలుగుతాము మరియు బాబాను జ్ఞాపకం చేయగలుగుతాము. అగర్ దేహీ అభిమాని నహీ బంతే తో కోయి కామ్ కే నహీ. ఒకవేళ దేహీ అభిమానిగా ఆత్మ అభిమానిగా కానట్లయితే బాబా అంటున్నారు మనం దేనికి యూజ్ అవుతాం. దేహ అభిమాని తో సబ్ హే, तुम समझते भी हो, हम आत्मा अभिमानी नहीं बनते, बाप को याद नहीं करते, तो हम वही है जो पहले थे. మనకే అర్థమైపోతుంది ప్రపంచంలో అందరూ దేహాభిమానంలో ఉన్నారు. మనం కూడా దేహాభిమానంలోకి వచ్చేసి బాబాను జ్ఞాపకం చేయకపోతే ఇంకా బయటి వారికి మనకేం తేడా ఉంటుంది? ఇంతకుముందు ఎలా ఉన్నామో అలాగే ఉండిపోతాం. మూల్ బాత్ హీ హే దేహీ అభిమాని బననేకి. అన్నిటికంటే ముఖ్యమైన విషయము దేహీ అభిమానిగా అవ్వటం. నాకి రచనాకి జాన్నేకి గాయా భీ జాతా హే రచత ఔర్ రచనా కా జ్ఞాన్. బాబా అంటున్నారనమాట కేవలము ఈ యొక్క రచనను తెలుసుకోవటం కాదు, మహిమ ఉంది రచన రచయిత యొక్క జ్ఞానానికి అంటున్నారు. ఐసే నహీ కి పహలే రచన ఫిర్ రచతా కా జ్ఞాన్ కహేంగే, నహీ పహలే రచత వహీ బాప్ హే. బాబా అంటే మొదట రచయిత, రచన కాదు, రచయిత తర్వాతనే రచన. కాబట్టి ఆ యొక్క రచత ఎవరు అనంటే శివబాబా ఉన్నారు. కహా భీ జాతా హే హే గాడ్ ఫాదర్, వహో ఆకర్ తుమ్ బచ్చోం కో ఆప్ సమాన్ బనాతే హే. హే గాడ్ ఫాదర్ అని అంటూ ఉంటారు. ఏం చేస్తారు మరి ఆ గాడ్ ఫాదర్ వచ్చి తన సమానంగా తయారు చేస్తాను అని అంటున్నారు. బాప్ తో సదైవ్ ఆత్మ అభిమాని బనాతా హూ. శివబాబా అంటున్నారు పిల్లలు నేనైతే సదా ఆత్మాభిమానిగానే ఉంటాను. అందుకే బాబాని ఏమంటారు సుప్రీం అని చెప్పడం జరుగుతుంది. బాప్ కైతే హే మై తో ఆత్మ అభిమాని హూ, జిస్మే ప్రవేశ్ కియా హే ఉनको भी आत्मा अभिमानी बनाता हूँ, इनमें प्रवेश करता हूँ उनको कन्वर्ट करने के लिए, क्योंकि यह भी देह अभिमान में थे. శివబాబా అంటున్నారనమాట బ్రహ్మబాబా గురించి చెప్తూ నేనైతే సదా ఆత్మాభిమానిగానే ఉంటాను. మరి నేను ఎవరిలోకైతే ప్రవేశించాను అంటే బ్రహ్మబాబాలోకి ప్రవేశించాను కదా, మరి ఆయనైతే దేహ అభిమాని కదా, ఆయన్ను కూడా నేను ఆత్మ అభిమానిగా తయారు చేస్తాను అంటున్నారు. కన్వర్ట్ చేసేస్తాను, మార్చేస్తాను తనని. ఎలా? దేహ అభిమానం నుండి దేహీ అభిమానిగా అంటున్నారు. ఇన్కో భీ कहता हूँ अपने को आत्मा समझ मुझे यथार्थ रीति याद करो. శివబాబా అంటున్నారు బ్రహ్మబాబాతో, ఆయనకు కూడా చెప్తారంట మీరు స్వయాన్ని ఆత్మ అనుకోండి, యథార్థంగా నన్ను జ్ఞాపకం చెయ్యండి అని బ్రహ్మబాబాతో శివబాబా అంటున్నారు. ऐसे बहुत मनुष्य है जो समझते हैं आत्मा अलग है जीव अलग है, आत्मा देह से निकल जाती है तो दो चीज हुई ना. చాలా మంది అనుకుంటారనమాట ఆత్మ వేరు జీవం వేరు, రెండు కలిస్తేనే కదా జీవాత్మ, కానీ వేరు వేరు అనుకుంటారు. ఎప్పుడైతే ఈ శరీరంలో నుండి ఆత్మ అనేది వెళ్ళిపోతుందో అప్పుడు రెండుగా అయిపోతాయి. బాప్ సమझाते हैं तुम आत्मा हो, ఆత్మ ही పునర్జన్మ లేతే है. బాబా పిల్లలకు చెప్తున్నారు పిల్లలు మీరు ఆత్మ,
ఆత్మయే పునర్జన్మలు తీసుకుంటుంది. ఆత్మయే వచ్చి ఈ సృష్టిలో పాత్రను పోషిస్తూ ఉంటుంది. బాబా బార్ బార్ సమझाते हैं अपने को आत्मा समझो इसमें बड़ी मेहनत चाहिए. బాబా మురళిలో తప్పకుండా చెప్పేటువంటి విషయం ఏంటి, పిల్లలు నన్నొక్కరినే జ్ఞాపకం చేయండి, అది కూడా ఆత్మగా భావిస్తూ నన్ను జ్ఞాపకం చేయండి, ఇందులో చాలా శ్రమ ఉంది. जैसे स्टूडेंट पढ़ने के लिए एकांत में बगीचे आदि में जाकर पढ़ते हैं, पादरी लोग भी घूमने जाते हैं तो एकदम शांत रहते, वह कोई आत्माभिमानी नहीं रहते. బాబా ఎగ్జాంపుల్ చెప్తున్నారనమాట. స్కూల్లో ఉన్నటువంటి స్టూడెంట్స్ కూడా చదువుకునేందుకు ఏం చేస్తారు, ఏకాంతంలో ఒంటరిగా లేదా ఏదైనా చిన్న తోటలోకి వెళ్ళేసి చదువుకుంటూ ఉంటారు. ఫాదర్స్ కూడా ఏం చేస్తారంటే మార్నింగ్ టైంలోనే వాకింగ్ చేస్తూ వాళ్ళు ఏకాంతంలో శాంతిగా నడుచుకుంటూ వెళ్తారు, ఎవరిని కూడా చూడరు. అలా అని వారు ఆత్మాభిమాని స్థితిలో ఉన్నారా అంటే వాళ్ళు లేరు, కానీ క్రీస్తు యొక్క జ్ఞాపకంలో సైలెన్స్గా వెళ్తూ ఉంటారు. घर में रहकर भी याद तो कर सकते हैं, परंतु काश एकांत में जाते हैं क्राइस्ट को याद करने और कोई तरफ देखते भी नहीं. నిజానికి ఇంట్లో ఉంటూ కూడా జ్ఞాపకం చేయొచ్చు, కానీ ఈ విధంగా ఏకాంతంలో స్పెషల్గా టైం తీసి ఏకాంతంలో నడుచుకుంటూ ఆ యొక్క క్రైస్తును జ్ఞాపకం చేస్తారు. వాళ్ళు ఇంకా వేరే వైపు ఎటువైపు కూడా చూడరు. जो अच्छे अच्छे होते हैं समझते हैं हम क्राइस्ट को याद करते करते उनके पास चले जाएंगे. ఎవరైతే మంచి మంచి వారు ఉంటారో వాళ్ళు అనుకుంటారనమాట, క్రైస్తును మేము ఈ విధంగా జ్ఞాపకం చేస్తూ చేస్తూ ఆ క్రైస్తు దగ్గరికే వెళ్ళిపోతాము అని వాళ్ళు అంటారనమాట. వాళ్ళు క్రైస్తు ఎక్కడున్నారు అంటే హెవెన్లో కూర్చొని, స్వర్గంలో కూర్చొని ఉన్నారు, కాబట్టి మేము కూడా జ్ఞాపకం చేస్తూ ఆ క్రీస్తున్నటువంటి ఆ స్వర్గానికి మేము కూడా వెళ్ళిపోతాము అని అంటారు. यह भी समझते हैं क्राइस्ट हेवनली गॉड फादर के पास गया. ఏమంటారు, క్రీస్తు ఆ యొక్క హెవెన్ స్వర్గం భగవంతుడు ఏదైతే తయారు చేశారో ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు అని అంటారు. हम भी याद करते करते उनके पास जाएंगे. सब क्रिश्चियन उस एक के बच्चे ठहरे, उनमें कुछ ज्ञान ठीक है, लेकिन तुम कहेंगे यह उनकी समझ भी रांग है, क्योंकि క్రైస్ట్ की ఆత్మ तो ऊपर गई ही नहीं. ఇంకా వాళ్ళు ఏమంటూ ఉంటారంటే, నిజానికైతే అందరూ కూడా ఆ యొక్క క్రీస్తుని జ్ఞాపకం చేస్తూ మేము వారి వద్దకు వెళ్ళిపోతాము అని అంటూ ఉంటారు. నిజానికి క్రిస్టియన్స్ అందరూ కూడా ఆ ఒక్క యొక్క తండ్రి యొక్క పిల్లలే ఉన్నారు. వాళ్ళు చెప్పే జ్ఞానం కూడా కొంత కరెక్టే, కానీ నిజానికైతే అందులో కూడా చూడండి, క్రీస్తు వెళ్ళి ఎక్కడికి వెళ్ళారన్నారు, స్వర్గంలోకి వెళ్ళారు అని చెప్పారు. నిజానికి అది కూడా రాంగ్ ఉంది అంటున్నారు. क्राइस्ट नाम तो शरीर का है जिसको फांसी पर चढ़ाया, आत्मा तो फांसी पर नहीं चढ़ती है. अब क्राइस्ट की आत्मा गॉडफादर के पास गई, यह कहना भी रांग हो गया. శివబాబా అంటున్నారు అనమాట, క్రైస్తుని ఏం చేశారు, క్రైస్తు అనేది శరీరం యొక్క పేరు ఉంది కదా, అతన్ని శిలువ మీద పెట్టారు అనేసి చెప్తూ ఉంటారు. నిజానికి శరీరాన్ని పెడతారు, అంతేకాని ఆత్మకైతే శిలువ వేయలేరు కదా అంటున్నారు. క్రీస్తు యొక్క ఆత్మ గాడ్ ఫాదర్ దగ్గరికి వెళ్ళింది అనడం అయితే పూర్తిగా రాంగ్ ఉంది అంటున్నారు. ఎందుకంటే వాపస్ ఎవరైనా వెళ్ళగలుగుతారా, ఎవరు కూడా వాపస్ అయితే వెళ్ళలేరు కదా అంటున్నారు. ఎలా వెళ్తారు, అసలు మార్గమే తెలియదు కదా ఎవరికి. హరేకు స్థాపన ఫిర్ పాలన జరూర్ కర్నీ హోతీ హై, తప్పకుండా స్థాపన చేయాల్సి ఉంటుంది. క్రీస్తు వచ్చారు, ధర్మస్థాపన చేశారు, పాలన చేశారు, వెళ్ళిపోయారు. మకాన్కో పోతాయి ఆది కరాయి జాతీ హే, యహ్ భీ పాలన హేనా. ఇక్కడ కూడా చూడండి, ఇంటికి ఏదైనా రిపేరింగ్స్ వచ్చాయనుకోండి, దాన్ని రిపేర్ అయితే చేసి పెడతారు కదా. బాబా అంటున్నారు ఇది కూడా ఏంటి, పాలన అయిపోయింది. బాబా అంటారు ధర్మస్థాపకులంతా ఎవరు అంటే పూర్తిగా పతితంగా అయిపోయినటువంటి ఈ పాత ప్రపంచానికి రిపేరింగ్స్ అన్నమాట, రిపేరింగ్ చేసేటువంటి వారు. अब बेहद के बाप को तुम याद करो, यह नॉलेज बेहद के बाप के सिवाय कोई दे न सके. పిల్లలు బేహద్ తండ్రిని మీరు జ్ఞాపకం చేయాలి, ఎందుకంటే ఈ జ్ఞానము బేహద్ తండ్రి తప్ప ఎవరు కూడా ఇవ్వలేరు అంటున్నారు. ఎందుకోసం మరి జ్ఞానం అంతా అంటే మన యొక్క కళ్యాణం కోసం.
పిల్లలు మీ కళ్యాణాన్ని మీరే చేసుకోవాలి. రోగి సే నిరోగి బన్నా హే, రోగిల నుండి నిరోగిగా అయిపోవాలి అంటున్నారు బాబా. యహ్ రోగియోంకి బడి హాస్పిటల్ హే, ప్రపంచమంతా రోగులతో నిన్న పెద్ద హాస్పిటల్ ఉంది అంటున్నారు బాబా. ఎంతమంది అనారోగ్యంతో ఇప్పుడు శరీరాన్ని వదులుతూ ఉన్నారు. మొత్తం విశ్వమే రోగులతో నిండిపోయింది. అందుకే బాబా అంటున్నారు ప్రపంచమంతా పెద్ద హాస్పిటల్ ఉంది అని అంటున్నారు. ఎవ్వరు కూడా ఇప్పుడు హెల్త్ ప్రాబ్లం వచ్చిన వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకుండా, ఖర్చు చేయకుండా ఎవ్వరు శరీరాన్ని వదలట్లేదు. రోగి జరూర్ జల్దీ మర్ జాయేంగే, బాప్ ఆకర్ ఈ సారే విశ్వకో నిరోగి బనాతే హే. ఒకవేళ అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏముంది, తొందరగా శరీరాన్ని వదులుతూ ఉంటారు. శివబాబా అంటున్నారు నేను వచ్చిందే మొత్తం విశ్వాన్ని నిరోగిగా తయారు చేసేందుకు. మరి ఎక్కడ అవుతాము నిరోగిగా? ఇక్కడ అవుతామా? బాబా అంటున్నారు ఇక్కడ మనము తయారవుతాము, కానీ ఉండేది ఎక్కడ అంటే కంచనకాయ శరీరం లభిస్తుంది అంటారు కదా సత్యుగంలో. ఇక్కడైతే నిరోగిగా అయ్యేది లేదు అని బాబా అంటున్నారు. కొత్త ప్రపంచంలో నిరోగిగా ఉంటాము. పురానీ దునియా మే నిరోగి హోనా సకే, యహ్ లక్ష్మీ నారాయణ నిరోగి హే. ఎవరు హెల్దీ హే వహ ఆయు भी बड़ी होगी, रोगी विशेष होती है, वॉइसलेस రోగి నహీ హోతే. బాబా పిల్లలకు చెప్తున్నారు పాత ప్రపంచంలో అందరూ కూడా రోగిలే ఉంటారు. లక్ష్మీనారాయణలు అయితే నిరోగి, ఎవరు హెల్దీ ఉన్నారు, అది కూడా సత్యయుగంలో అంటున్నారు. వాళ్ళకి ఆయుష్ కూడా చూడండి 150 సంవత్సరాలు ఉంటుంది. ప్రపంచంలో ఎవరైతే వికారాలకు వశమవుతారో అసలైనటువంటి రోగిలు వాళ్ళు అని బాబా అంటున్నారు. నిర్వికారిగా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎప్పుడు రోగిగా కారు అంటున్నారు బాబా. కాబట్టి ఎప్పుడు వికారాల్లోకి వెళ్ళకూడదు. అందుకే ఏమంటారు సంపూర్ణ నిర్వికారి అనే టైటిల్ ఉంది కదా బాబా. అందుకే చెప్తూ ఉన్నారు బాబా స్వయమే వచ్చి ఈ మొత్తం ప్రపంచాన్ని, మొత్తం విశ్వాన్ని, ముఖ్యంగా భారతదేశాన్ని రోగి నుండి నిరోగిగా తయారు చేస్తూ ఉన్నారు. तुम बच्चे पहले पहले निरोगी दुनिया में आते हो, నిరోగి బంతే హో యాదకి యాత్ర సే. నిజానికి మనం ఇప్పుడు అనారోగ్యంతో ఉండొచ్చు, కానీ మొదటి నుంచి ఇలా ఉన్నామా అంటే లేదు. మనం మొదటి నుంచి ఎలా ఉన్నామో నిరోగిగా ఉన్నటువంటి వారం, నిరోగి ప్రపంచంలో ఉన్నాం. తర్వాత ఈ విధంగా రోగిగా అయిపోయాం. ఏ విధంగా అంటే జ్ఞాపకం యొక్క యాత్రతోటే పిల్లలు మీరు నిరోగిగా అయిపోతారు. याद से तुम चले जाएंगे अपने स्वीट होम, यह भी एक यात्रा है. ఎంతగా మనం బాబాను జ్ఞాపకం చేస్తూ ఉంటామో అలా మనము మన స్వీట్ హోమ్లోకి వెళ్ళిపోతాం, అంత తొందరగా వెళ్ళగలుగుతాము అంటున్నారు. ఇది కూడా ఒక యాత్ర ఉంది. ఆత్మకి యాత్ర హే. ఏ యాత్ర? శరీరాలతో కాదు, ఇది ఆత్మ యొక్క యాత్ర. బాప్ పరమాత్మకే పాస్ జానేకి, మన తండ్రి అయినటువంటి పరమాత్మ దగ్గరికి వెళ్ళేందుకు ఇది ఒక యాత్ర. యహ్ హే స్పిరిచువల్ యాత్ర. బాబా ఆత్మ చేసేటువంటి యాత్ర ఉంది, స్పిరిచువల్ ఆధ్యాత్మికమైన యాత్ర. యహ్ అక్షర్ కోయి సమజ్ నహీ సకేంగే, తుమ్ భీ నెంబర్ వార్ జాన్తే హో. వేరే వాళ్ళకి చెప్తే ఇది ఎవరికి అర్థం కాదు. అందులో కూడా ఎన్ని సంవత్సరాల నుంచి మనం వింటున్నా మనలో కూడా నెంబర్ వార్గా ఉన్నారు. అందరికీ ఒకేలాగా అయితే అర్థం కాదు అని అంటున్నారు. చాలా మంది మర్చిపోతూ ఉంటారు. అసలైన ముఖ్యమైన విషయం అయితే ఇదే, కానీ మర్చిపోతూ ఉంటారు అని అంటున్నారు. బాబా అంటున్నారు ఈ విషయాలను అర్థం చేయించడం చాలా సహజం. పరంతు సమझाए वह जो खुद भी रूहानी यात्रा पर हो, खुद होगा नहीं, दूसरों को बताएंगे तो तीर नहीं लगेगा. శివబాబా ఏమంటున్నారంటే వేరే వాళ్ళకి అర్థం చేయించండి, కానీ ఎవరు అర్థం చేయించగలుగుతారు అని అంటే స్వయం ఎవరైతే ధారణ చేస్తారో, ఆత్మిక యాత్ర చేసే పిల్లలే వేరే వాళ్ళకి అర్థం చేయిస్తారు. స్వయమే అర్థం చేసుకోకపోతే, ధారణ చేయకపోతే, యాత్ర చేయకపోతే వేరే వాళ్ళకి చెప్పొచ్చు, కానీ బాణం తగలదు అని బాబా అంటున్నారు. సచ్చాయి కా జౌహర్ చాయే, సత్యత యొక్క పదును అనేది ఉండాలి కదా అంటున్నారు. हम बाबा को इतना याद करते हैं जो बस, स्त्री पति को कितना याद करती है, यह पतियों का पति, बापों का बाप, गुरुओं का गुरु है ना. శివబాబా అంటున్నారు మరి బాబాని ఎంత జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఒక బాబాను జ్ఞాపకం చేస్తే ఇంకా చాలు. ఒక స్త్రీ చూడండి పతిని ఎంత జ్ఞాపకం చేస్తుందో,
మరి శివ బాబా అయితే పతులకే పతి ఉన్నారు, తండ్రులకే తండ్రి ఉన్నారు, గురువులకే గురువు. गुरु लोग भी उस बाप को ही याद करते हैं, क्राइस्ट भी बाप को ही याद करते थे, परंतु उनको कोई जानते नहीं. గురువులు జ్ఞాపకం చేసేది, క్రీస్తు జ్ఞాపకం చేసేది అంతా శివబాబానే, భగవంతుణ్ణే. కానీ ఆయన ఎవరు అన్నది యథార్థమైన పరిచయము ఎవరికీ తెలియదు. మరి ఎలా తెలిసింది ఇప్పుడు మనకు అంటే స్వయం బాబానే వచ్చి తన పరిచయాన్ని ఇవ్వటం జరిగింది. భారతవాసియోं को ही बाप का पता नहीं है तो औरों को कहाँ से मिल सकता. బాబా అంటున్నారు, నేను వచ్చింది భారతదేశంలో, భారతదేశమే స్వర్గంగా తయారైంది, వాళ్ళకి బాబా పరిచయం నా పరిచయం తెలియకపోతే ఇంకా వేరే వాళ్ళకి ఏ విధంగా లభిస్తుంది. विरा इससे भी यहाँ आते हैं योग सीखने के लिए, समझते हैं प्राचीन योग भगवान ने सिखाया. విదేశాల నుండి కూడా వస్తారు రాజయోగాన్ని నేర్చుకోవడం కోసము అని అంటున్నారు. వాళ్ళు ఏమనుకుంటారంటే ప్రాచీన యోగాన్ని భగవంతుడు నేర్పించారు, ఇది ఒక గొప్ప భావన వాళ్ళలో ఉంటుంది. బాప్ సమझाते हैं सच्चा सच्चा योग तो है ही, कल्प कल्प आकर सिखलाता हूँ एक ही बार. నిజానికైతే అసలైనటువంటి బాబా యోగాన్ని ఈ కల్పంలో చివరి సమయం, ఇప్పుడు సంగమయుగ సమయంలో నేర్పిస్తారు, అది కూడా ఒకే ఒకసారి. ముఖ్యమైన విషయం ఏంటి బాబా చెప్పేది? పిల్లలు స్వయాన్ని ఆత్మగా భావించండి, నన్ను జ్ఞాపకం చేయండి. ఇస్కో హీ రుహానీ యోగ్ కహా జాతా. బాబా దాన్ని ఏమంటున్నారు? ఆత్మ అనుకొని బాబాను జ్ఞాపకం చేయటమే ఆత్మిక యోగం ఉంది. బాకీ సబ్కా హే జిస్మానీ యోగ్. మరి మిగిలినవన్నీ దైహికమైనటువంటి యోగాలు. బ్రహ్మ సే యోగ్ రఖతే హే వహు భీ బాప్ తో నహీ హే, వహు తో మహాతత్వ హే, రహనే కా స్థాన్ హే. చాలా మంది ఏం చేస్తారు, గురువులు సన్యాసులు బ్రహ్మతత్వం ఏదైతే మనం పరంధామం అంటున్నామో దాన్ని వాళ్ళు భగవంతుడిగా భావిస్తారు, అదే తండ్రిగా వాళ్ళు భావిస్తారు. బాబా అంటున్నారు అదైతే మహాతత్వం ఉండే స్థానాన్ని వాళ్ళు భగవంతుడు అంటారు. నిజానికి అసలైన సత్యమైనటువంటి వారైతే ఒక బాబానే ఉన్నారు. సత్యమైనటువంటి వారు ఆయన ఒక్కరే సత్యాన్ని వినిపిస్తూ ఉంటారు. అందుకే గాడ్ ఈజ్ ట్రూత్ అని చెప్తూ ఉంటారు. यह भी भारतवासियों को पता नहीं कि बाप ही सत्य कैसे है. భారతవాసులకు తెలియదు నిజానికి తండ్రి సత్యమైన వారు, కానీ ఎలా సత్యమైన వారు అన్నది తెలియదు. ఎందుకంటే బాబానే సత్యమైనటువంటి ఖండాన్ని స్థాపన చేస్తారు. చెప్తారు కదా సత్యఖండం అసత్యఖండం ఉంటుంది. तुम जब सचखंड में रहते हैं तो वहाँ रावण राज्य ही नहीं होता. సత్యఖండాన్ని స్థాపించింది ఎవరు అంటే శివ బాబా. అక్కడ రావణుడు రాజ్యం ఉండదు. అదే అరకల్పం తర్వాత ఏమైపోతుంది, ఆ సత్యఖండం కాస్త రావణుని యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోతుంది, అసత్యఖండం మొదలవుతుంది అని అంటున్నారు. సత్యఖండము అని అందుకే కొత్త ప్రపంచం సత్యుగాన్ని అంటారు, అసత్యఖండము అని కలియుగంను ఈ యొక్క ప్రపంచాన్ని అంటారు అని అంటున్నారు. మొత్తం కలియుగం చివరి వరకు ఉన్నటువంటి దాన్ని అసత్యమైన ఖండము అంటారు. కానీ మనం ఎక్కడున్నాం? సత్యఖండంలోనా అసత్యఖండంలోనా? రెండిట్లో లేం కదా, మధ్యలో సంగమంలో మనం అందరం ఉన్నాం. అటులేము ఇటులేము, మధ్యలో మనం ఇప్పుడు యాత్ర చేస్తూ ఉన్నాం, ట్రావెలింగ్ చేస్తూ ఉన్నాం అంటున్నారు. ఆత్మ ట్రావెల్ కర్ రహీ హీ, శరీర్ నహీ. మరి ట్రావెల్ చేసేది యాత్ర చేసేది ఎవరు అంటే ఆత్మ, శరీరం కాదు అని అంటున్నారు. బాప్ ఆఖరికి యాత్ర కర్నా సిఖలాతే హే, యహా సే వహా జానా హే. మనకు యాత్ర చేయడం రాదు, బాబా వచ్చి చెప్తారనమాట. పిల్లలు ఇక్కడ నుంచి అక్కడికి ఎలా వెళ్ళాలి అనేది బాబా వచ్చి పిల్లలకు అర్థం చేయిస్తూ ఉన్నారు. ఎక్కడ నేర్చుకుంటున్నాం? బాబా అంటారు, బాబా స్థాపించినటువంటి ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో నేర్చుకుంటూ ఉన్నాం. वो लोग फिर स्टार्स मून आदि तरफ जाने की ट्रैवल करते, अभी तुम जानते हो उनमें कोई फायदा नहीं, इन चीजों से ही सारा विनाश होना है. ప్రపంచంలో వాళ్ళు ఏం చేస్తారు, చంద్రమండలానికి నక్షత్ర మండలానికి వెళ్ళడం కోసము ట్రావెలింగ్ యాత్రలు చేస్తూ ఉన్నారు. ఏం లాభం ఉంది అంటున్నారు బాబా. ఎందుకంటే అంత వినాశనం అయిపోయేదే ఉంది కదా అంటున్నారు. బాకీ జో భీ ఇతని మెహనత్ కర్తే హే సబ్ వ్యర్థ్. ఏవైతే ఇప్పుడు ప్రయత్నాలు చేస్తున్నారు, శ్రమ చేస్తున్నారు, అవన్నీ ఏమున్నాయి? అక్కడికి వెళ్తారు, ఏం లాభము? ఏమీ లాభం లేదు, అంత వ్యర్థమే అంటున్నారు. तुम जानते हो यह सब चीजें जो साइंस से बनती है वह भविष्य में तुम्हारे ही काम आएगी. అవి ఏం వేస్ట్గా అంటున్నారు బాబా,
అందుకే చూడండి ఇక్కడ సైన్స్ టెక్నాలజీ వాళ్ళు చివరికైనా ఎవరైతే సైంటిస్టులు ఉంటారో వాళ్ళు మంచి మంచి ఇన్స్ట్రుమెంట్స్ కనుక్కుంటారు. అలాంటి మేధాశక్తి కలిగిన వారు చివరికైనా సరే బాబాను గుర్తించి వాళ్ళు మనకు అక్కడ సేవ చేయడం కోసం, సత్యుగంలో సేవ చేయడం కోసం వస్తారు అంటున్నారు. ఇది కూడా డ్రామాలో ఫిక్స్ అయ్యి ఉంది. బేహద్ కా బాప్ ఆకర్ పడాతే హే తో కితనా రిగార్డ్ రఖనా చాహియే. భగవంతుడు బేహద్ తండ్రి వచ్చి చదివిస్తున్నారు, మరి ఎంత గౌరవం ఇవ్వాలి, బాబాకి ఎంత గౌరవం ఇవ్వాలి, బాబా చదివించి ఆ చదువుకి ఎంత గౌరవం ఇవ్వాలి. टीचर का वैसे भी बहुत रिगार्ड रखते हैं. टीचर फरमान करते हैं बच्चे अच्छी रीति पढ़कर पास हो जाओ. అలాగే చదివించే టీచర్కి కూడా చాలా గౌరవాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. టీచర్ పిల్లలకు ఆజ్ఞ ఇస్తారు, పిల్లలు మీరు మంచిగా చదువుకొని పాస్ అవ్వాలి అని అంటారు. అగర్ ఫర్మాన్ కో నహీ మానేంగే తో నాపాస్ హో జాయేంగే. ఒకవేళ టీచర్ చెప్పిన ఆజ్ఞను మనం ఫాలో చేయకపోతే ఏమైపోతాం, ఫెయిల్ అయిపోతాం కదా అంటున్నారు. బాబీ కైతే హే తుమ్కో పడాతే హే విశ్వ కా మాలిక్ బనానే. చూడండి వాళ్ళక అల్పకాలికం కోసం, సంపాదన కోసం లాయర్గా, డాక్టర్గా అవుతారు. మనమైతే అరకల్పం 21 జన్మల వరకు ఈ యొక్క చదువు ద్వారా యజమానులుగా అయిపోతాం విశ్వానికి. యహ లక్ష్మీనారాయణ మాలిక్ హే బల్ ప్రజా भी मालिक है, परंतु दर्जे तो बहुत है ना. भारतवासी भी सब कहते हैं ना हम मालिक है. गरीब भी भारत का मालिक अपने को समझेगा, परंतु राजा और इनमें फर्क कितना है. శివబాబా అంటున్నారనమాట, సత్యుగంలో లక్ష్మీనారాయణులు యజమానులుగా ఉంటారు, ప్రజలు కూడా యజమానులు. ఏమంటారు, మేము విశ్వానికి మాలిక్ అని లక్ష్మీనారాయణులు అంటారు, అక్కడ ఉన్న షావుకారులు అంటారు, అక్కడ ఉన్న ప్రజలు కూడా అదే అంటారు. ఎందుకంటే అక్కడ డిఫరెన్సెస్ ఏవి చూడరు కాబట్టి. నిజానికి పదవులలో అయితే తేడా ఉంటుంది కదా, విశ్వానికి యజమాని అన్నా కూడా తేడా అయితే ఉంటుంది. ఎంతగా ఇక్కడ బాగా చదువుకుంటారో దాని ఆధారంగా పదవులు లభిస్తాయి. జ్ఞానాన్ని విన్న వాళ్ళంతా సత్యుగంలోకి వస్తారు. కానీ బాబా ఏమంటున్నారు, మరి పదవి, ఉన్నతమైన పదవి కోసం కదా మనం ఇక్కడ బాగా చదువుకోవాలి. నాలెడ్జ్ మేబీ హోషియార్ చాయే. జ్ఞానంలో కూడా చాలా హోషియారుగా ఉండాలి, చాలా తెలివైన వారిగా, ఫాస్ట్గా ఉండాలి. పవిత్రత भी जरूरी है तो హెల్త్ వెల్త్ भी चाहिए. తప్పకుండా ఇందులో ఉండాల్సింది మన ఫౌండేషన్ ఏంటంటే పవిత్రత. కాబట్టి హెల్దీగా, వెల్దీగా, సంపదతో ఆరోగ్యంగా కూడా ఉండాలి. స్వర్గంలో ఇవన్నీ ఉంటాయి అని బాబా అంటున్నారు. బాప్ ఏం ఆబ్జెక్ట్ समझाते हैं दुनिया में और कोई की बुद्धि में यह ఏం ఆబ్జెక్ట్ होगी नहीं. అందరి యొక్క బుద్ధిలో ఏముండాలి, మన లక్ష్యం ఏంటి. చదువుకునే ప్రతి స్టూడెంట్కి కూడా ఒక లక్ష్యం అనేది ఉంటుంది. లక్ష్యం లేకుండా మనం గమ్యాన్ని చేరుకోలేం. కాబట్టి ఇప్పుడు మన యొక్క లక్ష్యాన్ని మనం ఎదురుగా పెట్టుకోవాలి అంటున్నారు. ప్రపంచంలో వాళ్ళకి ఏమీ కూడా లేదు. తుమ్ ఫట్సే కహేంగే హమ్ యహ్ బన్తే హై. అదే మనం అడిగారు అనుకోండి, ఏమంటాం, వెంటనే చెప్తాం మేము ఈ విధంగా దేవతల్లాగా లక్ష్మీనారాయణలుగా అవుతాము అని. సారే విశ్వమే హమారీ రాజధాని హోగి. యహ్ తో అభి పంచాయతీ రాజ్ హే. సత్యుగంలో చూడండి, మొత్తం విశ్వం అంతా మనమే రాజ్యం చేస్తాం, మన రాజధాని ఉంటుంది. ఇక్కడైతే పంచాయతీ రాజ్యం ఉంది. పహలైతే డబుల్ తాజ్దారి, ఫిర్ ఏక్ తాజ్, అభి నో తాజ్. మొట్టమొదట ద్వికిరీటదారులు, తర్వాత ఏక కిరీటం. ఇప్పుడైతే అసలు ఎవరికి కిరీటాలు లేవు అని బాబా అంటున్నారు. బాబానే మొర్లే మే కహా తా యహ్ భీ చిత్ర హో, డబుల్ సిర్ తాజ్ రాజాओं के आगे సింగిల్ తాజ్ వాలే మాతా జుకాతే హే. అప్పుడు బాబా మురళిలో ఒకసారి చెప్పారనమాట, ఒక చిత్రం ఏంటి అని అంటే, ఎవరైతే ద్వికిరీటదారులు రాజులు ఉన్నారో వాళ్ళ ముందు సింగిల్ కిరీటం ఉన్నటువంటి వారు తల ఉంచుతున్నట్టు చిత్రం కూడా ఉండేటువంటిది అంటున్నారు. అవి బాప్ కైతే హీ మై తుమ్కో రాజాओं का राजा डबल सिर ताज बनाता हूँ, वह अल्पकाल के लिए, यह 21 जन्मों के लिए. పిల్లలు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా డబుల్ కిరీటధారిగా తయారు చేస్తాను. వాళ్ళదేమో అల్పకాలికం కోసం, కానీ మీదైతే 21 జన్మల కోసం. అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటి మరి ఇందులో అంటే, పవిత్రంగా అవ్వటం, పావనంగా తయారు కావటం. బులాతే భీ హే ఆకర్ పతిసే పావన్ బనావో, ఐసే నహీ కైతే కి రాజా బనావో. ఏమన్నారు భగవంతుణ్ణి,
భగవంతుడా పతిత పావనువి మీరే, వచ్చి మమ్మల్ని పావనంగా తయారు చేయండి అన్నారే తప్ప మొన్న వచ్చి రాజులుగా తయారు చేయమని చెప్పారా? అలా అయితే మనం కోరుకోలేదు కదా. అవి తుమ్ బచ్చోं का है बेहद का सन्यास, इस दुनिया से ही चले जाएंगे अपने घर, फिर हेवन में आएंगे. మొత్తము బేహద్ సన్యాసం అనేది చేసేయాలి. పిల్లలకైతే వచ్చేసింది కదా, ప్రపంచంతో పూర్తి సన్యాసిగా అయిపోయాం. ఈ పాత ప్రపంచం నుండి ఇంకా వెళ్ళిపోయి మన ఇంటికి వెళ్ళిపోతాం, అక్కడి నుంచి స్వర్గంలోకి వచ్చేస్తాం. ఎంత సంతోషం ఉండాలి, ఉంటుందా లేదా? ఇంటికి వెళ్తున్నాము అంటే ఎంత సంతోషం ఉంటుంది. కాబట్టి పిల్లలు ఇంటికి వెళ్తున్నామనే సంతోషం ఉండాలి. అక్కడి నుంచి తిరిగి వెళ్ళి రాజులుగా విశ్వానికి యజమానిగా అయిపోతాం. ఫిర్ ముర్జాయిస్ దుఃఖ ఆది యహ సబ్ క్యో హోనా చాహియే, వెళ్ళేదే ఉంది ఎలాగో. ఈ నిరుత్సాహము, అసంతుష్టత, ఈ దుఃఖం ఎందుకు అని బాబా అంటున్నారు. హమ్ ఆత్మ గర్ జాయేంగి, ఫిర్ పునర్జన్మ నయీ దునియామే లేంగి. ఒకటే గుర్తుపెట్టుకోండి, నేను ఆత్మనున్నాను, ఇంకా ఈ శరీరాన్ని వదిలి నేను ఇంటికి వెళ్ళిపోతాను, అక్కడి నుంచి తిరిగి కొత్త ప్రపంచంలో జన్మ తీసుకుంటాను. బచ్చోं को స్థాయి ఖుషి క్యో నహీ రహతే, బాబా పిల్లలు అడుగుతున్నారు, స్థిరంగా సంతోషం ఎందుకు ఉండట్లేరు? ఇంతగా అర్థం చేయిస్తున్నారు, ఎన్నో రకాలుగా బాబా మనకు బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నారు, మహిమ చేస్తూ ఉన్నారు, అయినా కూడా ఎందుకు సంతోషం ఉండట్లేదు పిల్లలు అంటున్నారు. మాయా కా అపోజిషన్ బహుత్ హే, ఇసీలియే ఖుషి కమ్ హో జాతీ హై. ఎందుకంటే మాయ యొక్క ఆపోజిషన్, వ్యతిరేకత చాలా ఉంది కాబట్టి ఏమైపోతుంది, సంతోషం కొద్ది సమయం ఉంటుంది, మరి కొద్ది సమయం తర్వాత వెళ్ళిపోతూ ఉంది. पतित पावन खुद कहते हैं, बच्चे मुझे याद करो तो तुम्हारे जन्म जन्मांतर के पाप भस्म हो जाएंगे, तुम सदर्शन चक्रधारी बनते हो. శివబాబా అంటున్నారు, నేను పతిత పావనుణ్ణి, నన్ను జ్ఞాపకం చేస్తే జన్మ జన్మాంతరాల పాపాలు తొలగిపోతాయి, స్వదర్శన చక్రధారిగా అయిపోతారు. తిరిగి మనము మన యొక్క రాజధానిలోకి వెళ్ళిపోతాం. యహ భిన్న భిన్న ప్రకార కే రాజయే హుయే హే, హబ్ ఫిర్ రుహానీ రాజస్థాన్ బన్నా హై. ఇక్కడ ఎంతమంది రాజులు చూడండి, రకరకాల రాజ్యాలు రాజులు ఉన్నారు, కానీ బాబా అయితే ఆత్మికమైనటువంటి రాజస్థాన్ని తయారు చేస్తారు, అదే స్వర్గం. స్వర్గ కే మాలిక్ బన్ జాయేంగే. క్రిస్టియన్ లోగ్ హెవెన్ కా అర్థ నహీ సమస్తే. ఏమన్నారు, క్రీస్తు వెళ్ళి ఆ యొక్క హెవెన్లో కూర్చున్నారు అని అన్నారు. అసలు హెవెన్ అంటే ఏంటో కూడా వాళ్ళకు తెలియదు. మనమైతే ఆ స్వర్గానికి యజమానిగా అయిపోతాం. ముక్తిధామ్కో హెవెన్ కహతే హే. వాళ్ళు స్వర్గం అని దేనంటారు, ముక్తిధామం, ఆత్మ నుండే స్థానాన్ని వాళ్ళు హెవెన్ అంటారు. ఐసే నహీ కి హెవెన్లీ గాడ్ ఫాదర్ కోయి హెవెన్ మే రహతే హే. అలా అని హెవెన్లీ గాడ్ ఫాదర్ స్వర్గంలో ఉంటారా? శివబాబా స్వర్గంలోకి వస్తారా? స్థాపిస్తారు, కానీ ఆయన ఉండేది ఎక్కడ అంటే శాంతిధామంలో ఉంటారు అంటున్నారు. అభి తుమ్ పురుషార్థ కర్తే హో ప్యారడైజ్ మే జానే కే లియే. మనం ఎందుకు పురుషార్థం చేస్తున్నాం? ప్యారడైజ్, ఆ స్వర్గంలోకి వెళ్ళేందుకు పురుషార్థం చేస్తున్నారు. మరి వాళ్ళ పురుషార్థానికి మనకి ఎంత తేడా ఉంది. వాళ్ళు ఉన్న స్థానాన్నే భగవంతుడు అని అనుకుంటున్నారు, స్వర్గం అనుకుంటూ ఉన్నారు, కానీ మనమైతే అసలైన భగవంతుడు స్థాపించిన స్వర్గంలోకి వెళ్ళిపోతాం. తేడా ఉంది కదా. గాడ్ ఫాదర్ ముక్తిధామంలో ఉంటారు, హెవెన్ స్వర్గం అని కొత్త ప్రపంచాన్ని అంటారు అంటున్నారు. అక్కడ మరి క్రిస్టియన్స్ వస్తారా అంటే, ఫాదర్స్ ఈ క్రిస్టియన్స్ వస్తారా అంటే ఎవరు రారు అని అంటున్నారు. फादर ही आकर पैराडाइज स्थापन करते, तुम जिसको शांतिधाम कहते हैं उनको वो लोग हेवन समझते, यह सब समझने की बातें हैं. బాబా కొన్ని విషయాలు చెప్తున్నారు. హెవెన్ అంటే శాంతిధామము, ముక్తిధామము కాదు, అది కొత్త ప్రపంచము. నిజానికి అది ఫాదర్ శివ్ బాబా స్థాపించినటువంటిది, దానిని స్వర్గము అని అంటారు. నిజానికి ఈ విషయాలు బయటి వారికి ఎవరికీ తెలియదు. బాబా అంటున్నారు, నాలెడ్జ్, ఈ జ్ఞానం చాలా సహజం. యహ్ హే పవిత్ర బన్నేకి నాలెడ్జ్, ముక్తి జీవన్ ముక్తి జానేకి నాలెడ్జ్. ఎలాంటి జ్ఞానము అంటే పవిత్రంగా తయారు చేసేటువంటి జ్ఞానము, ముక్తి జీవన్ ముక్తికి ఎలా వెళ్ళాలో తెలియజేసే జ్ఞానము. ఎవరు చెప్తారు? శివ్ బాబా చెప్పడం తప్ప ప్రపంచంలో ఎవరు ఈ విషయాలను చెప్పలేరు. జబ్ కిస్కో फांसी दी जाती है तो अंदर में यही रहता कि हम भगवान पास जाते. फांसी देने वाले भी कहते गॉड फादर को याद करो,
ఏమంటూ ఉంటారంటే, ఎవరైనా తప్పులు చేసి వారికి ఉరి శిక్ష పడింది అనుకోండి, ఇంకా ఉరి తీసేటువంటి సమయంలో వాళ్ళకి ఇంకా లోపల మనసులో అనుకుంటారు, ఇంకా మేము భగవంతుని దగ్గరికి వెళ్ళిపోతాము అని అనుకుంటారు. అయితే ఎవరైతే ఆ ఉరి తీసేటువంటి వారు ఉంటారో అంటారనమాట అతనితో, శిక్ష పడిన వారితో అంటారు, ఇంకొకసారి భగవంతుని జ్ఞాపకం చేసుకోండి అని అంటారు. మరి ఇద్దరికి ఒకరేమో జ్ఞాపకం చేయమని చెప్తున్నారు, ఇంకొకరు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. మరి ఇద్దరికి ఆ యొక్క భగవంతుని గురించి తెలుసా అంటే ఇద్దరికీ తెలియదు అని అంటున్నారు. उनको तो समय మిత్ర సంబంధి ఆది జాకర్ యాద్ పడితే, ఎంత భగవంతుని చివరిలో జ్ఞాపకం చేయమంటే చివరికి మిత్ర సంబంధికులు వీళ్ళే గుర్తొస్తారు కదా అంటున్నారు. అందుకే చెప్తారు కదా, అంతిమ కాలంలో స్త్రీని స్మరిస్తే వేశ్య జన్మ లభిస్తుంది అని అంటారు. ఎవరో ఒకరు తప్పకుండా గుర్తొస్తారు, గుర్తు రాకుండా ఉండరు. కానీ సదాకాలికమైనటువంటి జ్ఞాపకం లేకపోతే చివర్లో ఒక్కసారిగా బాబాను జ్ఞాపకం చేయండి భగవంతుని అంటే ఎవరు చేయలేరు అంటున్నారు. అంత ఈజీ కాదు. సత్యుగ్ మే హీ మోహజిత్ రైతే, ఆ మోహాన్ని తొలగించుకోవటము, మోహజీతులుగా మోహం పైన విజయము సత్యుగంలోనే ఉంటుంది. వహా జాన్తే హే ఏక్ కాల్ చోడ్ దూసరా లే జాతే, वह याद करने की दरकार ही नहीं, इसीलिए कहते हैं दुख में सिमरन सब करे, सुख में करे ना कोई అంటారు కదా. సత్యుగంలో ఉన్న వాళ్ళకి తెలుసు మేము ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాము అని. అక్కడ ఎవరిని జ్ఞాపకం చేయాల్సిన అవసరం లేదు. అందుకేమంటారు, ఇప్పుడు ఎంతో దుఃఖం ఉంది, బాబా సుఖాన్ని ఇచ్చారు, దుఃఖంలో బాబాను జ్ఞాపకం చేస్తాం, అదే సుఖంలోకి వెళ్ళాక గుర్తొస్తారా బాబా, గుర్తు చేస్తామా? లేదు కదా. ఇక్కడ దుఃఖం ఉంది కాబట్టి జ్ఞాపకం చేస్తాం. ఎందుకోసం జ్ఞాపకం చేస్తున్నారు ప్రపంచం అంతా అంటే ఎంత పురుషార్థం, ఎందుకంటే భగవంతుని కలుసుకోవాలని ఎన్నో రకాల మార్గాలలో వెళ్తూ ఉండాలి. కానీ అసలైన మార్గం అయితే ఇదొక్కటే, చివరికి అందరు ఇక్కడికి రావాల్సిందే. వహాతో సబ్ కుచ్ మిలా హీ హువా హే, అసలు అక్కడ లోటు అంటూ ఏమీ ఉండదు, అన్ని లభిస్తాయి అని అంటున్నారు. तुम कह सकते हो हमारा उद्देश्य मनुष्य को आस्तिक बनाना, धनिक बनाना, अभी सब निधन के है, हम धन का बनते हैं. బాబా అంటున్నారు అనమాట, మీరు ఎవరికైనా అర్థం చేయించేటప్పుడు చెప్పొచ్చు, మా ఉద్దేశం ఏంటి అంటే ఇప్పుడు ప్రపంచంలో వాళ్ళంతా అనాథలుగా నిరుపేదలుగా ఉన్నారు, వాళ్ళనందరినీ కూడా ఆస్తికులుగా తయారు చేయటము, ఒక ఆధారాన్ని కల్పించటము, అనాథలుగా ఉన్నటువంటి వారిని సనాథలుగా తయారు చేయటమే మా కర్తవ్యము అని చెప్పండి. సుఖ్ శాంతి సంపత్తిగా వర్ష దేనే వాలా హే బాబా, సుఖము సంపత్తి ఇచ్చేవారైతే భగవంతుడే ఉన్నారు. చూడండి లక్ష్మీనారాయణలకు ఎంత ఆయుష్ ఉంటుంది, ఇదైతే మీకు తెలుసు. భారతవాసీలే మొట్టమొదట చాలా ఆయుష్ కలిగినటువంటి వారు అని బాబా అంటున్నారు. ఇప్పుడైతే చాలా తక్కువ అయిపోయింది, ఇంత గ్యారెంటీ కూడా లేదనమాట. క్యూ చోటీ హుయి కోయి భీ నహీ జాన్తే, ఎందుకు మరి అలా విధంగా తక్కువైందంటే ఎవరికి తెలియదు ప్రపంచంలో అని బాబా అంటున్నారు. తుమ్హారా లియే తో బహు సహజ్ హో గయా సమజ్నా ఔర్ సమజానా, వేరే వాళ్ళకి అర్థం చేయించటము మనం అర్థం చేసుకోవటము చాలా సహజం అయిపోయింది పిల్లలకు అంటున్నారు. మరి అందరూ ఒకేలా అంటే కాదు, నెంబర్ వారుగా అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేయిస్తూ ఉన్నారు. అర్థం చేయించటము ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా అర్థం చేయిస్తారు. ఎప్పుడు అంటే ఎవరైతే బాగా ధారణ చేస్తారో వాళ్ళు మంచి రీతిగా అర్థం చేయిస్తారు, ధారణ చేయని వాళ్ళు కూడా అర్థం చేయిస్తారు, కానీ వాళ్ళకి అంత తొందరగా బాణం అనేది తగలదు అంటున్నారు. मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. मेरा बाबा प्यारा बाबा मीठा बाबा शुक्रिया बाबा वाह बाबा वाह बाबा ही मेरा संसार है. धारणा के लिए मुख्य सर पहली पॉइंट, जैसे बाप सदैव आत्मा अभिमानी है ऐसे आत्मा अभिमानी रहने का पूरा पूरा पुरुषार्थ करना है. ఏ విధంగా బాబా సదా ఆత్మాభిమానియో అలా ఆత్మాభిమానిగా ఉండి పూర్తి పురుషార్థం చేయాలి. एक बाप को दिल से प्यार करते करते बाप के साथ घर चलना है. ఆ ఒక్క బాబాని హృదయంతో ప్రేమతో జ్ఞాపకం చేస్తూ చేస్తూ
బాబాతో పాటు ఇంటికి వెళ్ళేది ఉంది. సెకండ్ పాయింట్, బేహద్ కా బాప్ కా పూరా పూరా रिगार्ड रखना है, అర్థాత్ బాప్ కు ఫర్మాన్ పర్ చల్నా హై. బేహద్ తండ్రి పైన పూర్తి గౌరవాన్ని ఉంచాలి, అంటే ఆజ్ఞను ఫాలో చేయాలి. బాప్ కా పహలా ఫర్మాన్ హే బచ్చే అచ్చి రీతి పడకర్ పాస్ హో జాओ. బాబా యొక్క మొట్టమొదటి యొక్క ఆజ్ఞ, పిల్లలు మంచి రీతిగా చదువుకొని పాస్ అవ్వాలి. ఈ యొక్క ఆజ్ఞను పాలన చేయండి అంటున్నారు బాబా. వరదాన్, सेंस और एसेंस के बैलेंस द्वारा अपनेपन को स्वाहा करने वाले विश्व परिवर्तक भव. వరదానము, సెన్స్ అంటే తెలివి మరియు ఎసెన్స్ సారం యొక్క బ్యాలెన్స్ ద్వారా నాది అన్నదాన్ని స్వాహా చేసేవారు విశ్వ పరివర్తకులుగా కండి. సెన్స్ అర్థాత్ జ్ఞాన్ కి పాయింట్స్ సమజ్. బాబా సెన్స్ అంటే అర్థాన్ని తెలియజేస్తున్నారు. సెన్స్ అనగా జ్ఞానం యొక్క పాయింట్స్, తెలివి. और एसेंस अर्थात सर्वशक्ति स्वरूप स्मृति और समर्थ स्वरूप. एसेंस అనగా सर्वशक्ति स्वरूप स्मृति మరియు సమర్థ స్వరూపము. इन दोनों का बैलेंस हो तो अपनापन व पुरानापन स्वाहा हो जाएगा. ఈ రెండు ఎప్పుడైతే బ్యాలెన్స్ లో ఉంటాయో, సెన్స్ ఎసెన్స్ బ్యాలెన్స్ లో ఉన్నప్పుడు నాది అనేది ఆ పాతవి ఏవైతే సంస్కార స్వభావాలు ఉన్నాయో అన్ని స్వాహా అయిపోతాయి. हर सेकंड, हर संकल्प, हर बोल और हर कर्म विश्व परिवर्तन की सेवा प्रति स्वाहा होने से विश्व परिवर्तक स्वतः बन जाएंगे. మన ప్రతి సంకల్పం, ప్రతి శ్వాస, ప్రతి మాట, ప్రతి సంకల్పం మరియు ప్రతి కర్మ విశ్వ పరివర్తన యొక్క సేవ కోసం ఎప్పుడైతే స్వాహా చేస్తామో స్వతహాగానే మనం విశ్వ పరివర్తకులుగా అయిపోతాం. जो अपनी देह की स्मृति सहित स्वाहा हो जाते उनके श्रेष्ठ वाइब्रेशन द्वारा वायुमंडल का परिवर्तन सहज होता है. ఎవరైతే తమ దేహం యొక్క స్మృతి సహితంగా స్వాహా అయిపోతారో దానితో ఆ యొక్క శ్రేష్ఠ వైబ్రేషన్స్ ద్వారా వాయుమండలము స్వతహాగానే పరివర్తన అయిపోతుంది. స్లోగన్, प्राप्तियों को याद करो तो दुख व परेशानी की बातें भूल जाएंगे. స్లోగన్, ప్రాప్తులను మనము గుర్తుంచుకున్నట్లయితే దుఃఖము లేదా అశాంతి అంటే చింత యొక్క విషయాలు మర్చిపోతారు. ఓం శాంతి. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. ఆత్మలందరిలో నన్ను వరించి వచ్చాడు, సత్యమంతా తెలియజేసి నిశ్చయమన్నాడు. చుక్కలాంటి జ్యోతి రూపుడు నా వాడయ్యాడు, నిరాకారుడు బిందు రూపుడు నాకే దొరికాడు. కల్పకల్పము నీకు నాకు కళ్యాణమన్నాడు, ఈ కళ్యాణకారి సంగమయుగమున లగ్నమన్నాడు.
కల్పకల్పము నీకు నాకు కళ్యాణమన్నాడు ఈ కళ్యాణకారి సంగమయుగమునలే